టైం స్పేర్ చేస్తే ఇక్కడికి వచ్చిన మన సీనియర్ సివిల్ జడ్జి గారిని, అలాగే డిఎస్పీ ట్రాఫిక్, డిఎస్పీ లాండ్ ఆర్డర్ అండ్ అందరినీ అభినందిస్తూ, మీరు ఎంతో ఓపికగా ఒక 3-4 నిమిషాలు నా ప్రసంగాన్ని విన్నందుకు స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. డ్రైవింగ్ కానీ అలాగే డ్రైవర్స్ కానీ ఎవరైనా కానీ మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపకూడదని, మరి ఏ ఒక్కరు కూడా రహదారి ప్రమాదానికి గురై వారి కుటుంబం ఛిద్రం కాకూడదని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటే మీరు రహదారి పైన చాలా అప్రమత్తంగా వాహనాన్ని నడిపి ఏ ఒక్క చిన్న రహదారి ప్రమాదానికి గురి కాకూడదని చెప్పినందుకు మీ బ్లెస్సింగ్స్. అండ్ అట్లాగే మరి మన జిల్లా కలెక్టర్ గారి ఆశయము మన జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా చూడాలనేది కూడా చాలా గట్టి ఆశయము. దాని మీద మా అందరికి కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రీతమ సీనియర్ జడ్జి శ్రీమతి సి సత్యవాణి గారు మాట్లాడతారని చెప్పేసి చిన్న సందేశం ఇస్తారు. గారికి, మిగతా డయాస్ మీద ఉన్న డిగ్నిటరీస్కి, ఆఫ్ ద డయాస్ అండ్ స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చిన డ్రైవర్సు, లారీ అసోసియేషన్ మెంబర్సు అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, అన్నీ కూడా మనం చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేయాలి, దృష్టి సారించాలి, దాని మీద మనం ఇది తప్పనిసరిగా చేయాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు, ఒక చట్టం తయారు చేసినప్పుడు దాన్ని మనం ఉల్లంఘించకూడదు. అది మనం తప్పకుండా చేయాలి. ఎందుకు అనంటే ఆ చట్టం తయారు చేయడంలోనే చాలా ఆలోచించి మనకి ఎంత మేలు జరుగుతుంది అని అనే విషయాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది. మనం ఒక్కళ్ళు పెట్టుకోకపోతే ఏం కాదు, ఉల్లంఘిస్తే ఏం కాదు, 4 సార్లు ఫైన్ కడితే ఏమైపోతుంది అనే ఒక నిర్లక్ష్య ధోరణి అనేది మనం మానుకోవాలి. పిల్లల దగ్గరే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, 2 వీలర్స్ అని కూడా గమనించడం జరిగింది. ఈవెన్ 18 ఇయర్స్ లేని వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు. ఎంతమందికైనా ఫైన్ వేయగలుగుతారు, ఎన్ని కేసెస్ అనే రిపోర్ట్ చేయగలుగుతారు? ఎప్పుడు కూడా మనం ఒక చట్టం ఉంది, ఒక పాలసీ అనేది మనం తీసుకున్నాము అన్నాక దానికి కట్టుబడి ఉండాలి. మనకి రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోవాలి. పేరెంట్స్ ఎలానో తీసుకుంటారు, 2 వీలర్ అడుగుతూనే పేరెంట్స్ కొనిచ్చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు ఎంత బాధపడి, ఏమన్నా విషయం జరిగితే వాళ్ళకి ఎంత కడుపుకోత అవుతుంది, ఇవన్నీ కూడా మీరు పిల్లలుగా ఆలోచించాలి. చాలా ఇన్సిడెంట్స్ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. 18 ఏళ్ళు అనేది మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాదు, అలా వయసు లేదు అన్నా కూడా మనము బండి తీసుకొని బయటకు వచ్చేస్తున్నాం. మనకి శరీరము, ఒక మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండదు ఆ వెహికల్ మనం నడపడానికి. అందుకే అలాంటి ఒక పాలసీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. పెద్దలు చెప్పిన మాట వినాలి అంటారు. ఇవన్నీ కూడా పెద్దలు తయారు చేసిన చట్టాలే. ఇవన్నీ కూడా మనం వింటే ఒక మంచి లైఫ్ అనేది మనము లీడ్ చేయగలుగుతాం. ఒక చిన్న యాక్సిడెంట్తో ఒక ఫ్యామిలీ కాదు, ఎన్నో ఫ్యామిలీస్, ఎదుటి వ్యక్తిని కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు ఏమని చెప్తారంటే, మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాం, మనలో ఏ లోపం లేదు, కానీ ఎదుటి వ్యక్తి ఎలా వస్తున్నాడు అనేది కూడా మనమే గమనించాలి అనేది కూడా ఒకటి పాయింట్ ఉంది ఇందులో. అంటే ఎదుటి వ్యక్తి కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉంది అన్నప్పుడు మనం ఏ జాగ్రత్తల్లో మనం వెళ్ళాలి అనేది కూడా మనం గమనించాలి. ఇక మన వర్కర్సు, ఇక్కడ అసోసియేషన్ మెంబర్సు, మేము ఇది మొదటిసారి కాదు రావడము, చాలా సార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి అవి ఉన్నాయనంటే మన నిర్లక్ష్యమే కాకోకుండా ఇంకా ఎదుటి వాళ్ళ నిర్లక్ష్యంతో కూడా మనకు కొన్ని జరిగేవి ఉంటాయి. మన వంతు ప్రయత్నం మనం చేయాలి, జాగ్రత్తగా మనం నడపాలి, డ్రైవింగ్ లైసెన్సులు పెట్టుకోవాలి. హెవీ వెహికల్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు హెవీ లోడ్ ఎలా తీసుకోకుండా మనం దాన్ని అవాయిడ్ చేయాలి. మనకేదో కొంచెం లాభం వస్తుంది అని హెవీ లోడ్ వేసుకొని కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ ఒక చిన్న తప్పు ఆలోచన, నెగటివ్ ఆలోచన, నిర్లక్ష్య ధోరణి అనేది మనకి ఎంత లాస్ చేస్తుంది. మన లైఫ్ అంటే పోతుంది, మన ఫ్యామిలీ లైఫ్ని ఎదుటి వాళ్ళు వచ్చిన ఆ యాక్సిడెంట్ మనం ఏ వెహికల్తో అయితే చేస్తామో ఆ వెహికల్తో కూడా మనకి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళమే అవుతాము. ఇవంతా ఒకటైతే మనం కోర్టులకు వెళ్తాం, కోర్టులలో కేసులు జరుగుతూ ఉంటాయి, పెండెన్సీలు ఎక్కువ అయిపోతున్నాయి కోర్టులలో. ఇలాంటి కేసెస్ కూడా
కొన్ని కేసెస్ రాజీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 11వ తారీఖు లోక్ అదాలత్ అనేది జరగబోతుంది. అందులో కూడా ఏదైనా రాజీ చేసుకోవచ్చు మనము అని అంటే ఒక చిన్న ఇంజురీ కేసెస్, గ్రీవియస్గా ఏమన్నా దెబ్బలు తగిలాయి, లేకపోతే సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి, లేకపోతే డెత్ జరిగింది అంటే దాని కాంపన్సేషన్ చట్టంలో ఎంత ఉందో, వాళ్ళు ఎంత కేపబుల్లో, వాళ్ళకి ఎంత ఎంటైటిల్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా గమనించి కోర్టులో జడ్జెస్, మిగతా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, పార్టీసు అందరూ కూడా ఉండి అక్కడ కూర్చొని కరెక్ట్గా ఇద్దరికి న్యాయం జరిగే విధంగా మాట్లాడి ఒక చట్టబద్ధమైన ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు కోర్టులో కానీ తీసుకోవాలి అంటే దానికి ఒక 5-6 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి అది మాకు నచ్చలేదు ఆ జడ్జిమెంట్ అంటే దాని మీద అవార్డు పోయే దాని మీద అప్పీల్ పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ లోక్ అదాలత్లో చేసుకునేది ఇది ఫైనల్ అయిపోతుంది. అంటే మనకి డిస్ప్యూట్కి ఒక ఎండ్ అనేది ఉంటుంది, దీని మీద అప్పీల్ అనేది కూడా మీకు ఉండదు. అలాంటి ఒక మనం తొందరగా సత్వరంగా న్యాయం పొందేది, మనకి ఈజీగా కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించుకొని మనము తొందరగా ఒక అవార్డు అనేది తీసుకుంటే దానికి ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్న టైంలో కట్టలేదు అని అంటే దాన్ని మనం అమలు పరచుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి అమలు పరుచుకొని ఆ డబ్బులు మనం తీసుకునే దానికి అర్హులవుతాము. ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు అని మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా కూడా కొన్ని కేసెస్ ఏంటంటే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రిమినల్ కేసెస్లో కొన్ని యాక్సిడెంట్ ఆఫీస్లో అందులో కాంపన్సేషన్ అనేది ఉంటుంది, కానీ సైమల్టేనియస్గా దాంతోపాటు కూడా క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తారు. ఆ క్రిమినల్ కేసెస్లో ఏం చేస్తారంటే రాజీ చేసుకునే దానికి కొంతమంది ముందుకు రారు. అవేమంటే రాజీ చేసుకోదగ్గ కేసెస్. మనిషి చనిపోతే మటుకు రాజీ కాదండి, ఏదైనా దెబ్బలు తగిలాయి అని అంటేనే ఆ సంవత్సరాల తరబడి తిరగకుండా లోకాయుక్త ద్వారా మీరు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా మరి మీరు సత్వర న్యాయం పొందాలని చెప్పేసి, అట్లాగే మీకు రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా కేసులను కాంప్రమైజ్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండాలని, అట్లాగే మరి ఈ సమావేశానికి వచ్చినందుకు గాను కనీసం రహదారి భద్రతా సూచనలు పాటించి మీరు ఏ రహదారి ప్రమాదానికి గురి కాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అని చెప్పడం మేడం గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. హలో, ఇంతవరకు యాక్సిడెంట్ అనేది అంటే రహదారి ప్రమాదం అనేది చేయలేదు, అట్లాగే గురి కాలేదు, అట్లాంటి వారికి 5గురిని సెలెక్ట్ చేసి మన లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా, అట్లాగే మరి రవాణా శాఖ ద్వారా వారికి ఒక చిన్న సర్టిఫికేట్ వారిని చూసి మీరు కూడా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ మేమెందుకు తీసుకోకూడదు అనే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సర్టిఫికేట్లు వారికి ఇవ్వడం అనేది. శ్రీ వి సుబ్బారావు, తొందరగా రండి, సార్ వెళ్ళాలి. వి సుబ్బారావు రండి, గోపాల్ నాయుడు. చెన్నకేశవులు, డి చెన్నకేశవులు, చెన్నకేశవులు రండి. షేక్ గౌస్ బాషా, తర్వాత రాజేంద్ర రెడ్డి, తర్వాత టి రాము, మన రెడ్ క్రాస్ తరఫున ఎస్పీ గారి చేతుల మీదుగా జడ్జి గారికి.
వేదికనిగా అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన డ్రైవర్లు, స్టూడెంట్స్, మీడియా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్పిసిఎల్ మేము ఈ రోడ్ సేఫ్టీ వీక్ అండ్ ఆయిల్ కన్సర్వేషన్ వీక్ని ప్రమోట్ చేయడానికి కోసం అనేసి ఈ మొత్తం వీక్లో వేరియస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. హెచ్పిసిఎల్ పెట్రోల్ పంపుల్లో రోడ్ సేఫ్టీ క్లినిక్స్ కండక్ట్ చేసాము. డ్రైవర్స్కి సేఫ్ డ్రైవింగ్ ఎలా చేయాలనేది కండక్ట్ చేసాము. సింగరాయకొండలో లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర 50 డ్రైవర్స్ దగ్గర దాకా మేము వాళ్ళని సేఫ్ డ్రైవింగ్ టిప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 వీలర్స్ వాళ్ళకి మన నెల్లూరు టౌన్లో ఎలాగైతే ఆయిల్ కన్జర్వేషన్ చేస్తామో అలాగే సేఫ్టీ కూడా పాటించాలనేసి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆయిల్ కన్జర్వేషన్ మంత్ అని చెప్పి 16th of January నుంచి మొదలుకొని 15th of February వరకు 1 month ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం. ఇది ఆల్ ఇండియా లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారండి. ఇందులో ఏంటంటే ఆయిల్ కన్సర్వ్ ఎందుకు చేయాలి, మనకి ఇవాళ భారతదేశంలో మనం ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నామో అందులో 80% వరకు ప్రోడక్ట్ అన్ని మనం బయట నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. ఓన్లీ 20% మన లోకల్ చముడు క్రూడ్ ఆయిల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 80% బయట నుంచి తెప్పించడం దట్ ఈస్ కాస్టింగ్ చాలా లక్షల కోట్లు విలువ చేసే అమౌంట్ ఇది. ఇందులో కనుక మనం సేవింగ్ చేయగలిగితే ఆ డబ్బుని మన ఇండియన్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయవచ్చు. చాలా చిన్న చిన్న స్టెప్స్ లైక్ స్టూడెంట్స్ ఏం చేయాలి, డ్రైవర్స్ ఏం చేయాలి అనేది చాలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయగలరు ఆయిల్ కన్జర్వేషన్కి ఏం చేయాలంటే ఒకడు ఒక బైక్ వెళ్ళకుండా 2-3 కలిసి, అంటే ఒక బైక్లో ముగ్గురు కాదు, 2 కలిసి బైక్లో అలాగే సైకిల్ కూడా యూజ్ చేయొచ్చు. మన మహేష్ బాబు గారు మూవీ కూడా వచ్చింది ఒకటి సైకిల్ ప్రమోట్ చేస్తుంది. సో సిమిలర్ వేగా స్టూడెంట్స్ను అందరూ మీద ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా సైకిల్ యూజ్ చేయొచ్చు అండి. లైక్ ఇప్పుడు మా హెచ్పిసిఎల్లో మేము ఈ నెల సైకిల్లో వద్దామనేసి అనుకున్నాం, సైకిల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేసి. సో రోజు నేను ఇంటి నుంచి ఆఫీస్కి సైకిల్లో వెళ్తున్నానండి. ఇంకో వే ఆఫ్ కన్సర్వింగ్ ఫ్యూయల్ ఇస్ మాకు నెల్లూరు టౌన్లో కనీసం 10 పంపులు ఉన్నాయి హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం. మీరు అందులో కనుక ఫ్యూయల్ తీసుకుని ఏంటంటే 1 lakh రూపీ డ్రైవర్ యాక్సిడెంట్ అవుతే డెత్ అవుతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. రీసెంట్గా మన నెల్లూరులో 1 lakh రూపీ ఇవ్వడం జరిగింది. అలాగే సింగరాయకొండ ప్రకాశం 1 lakh రూపీస్ ఒక డ్రైవర్ చనిపోతే ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 1 lakh అనేది వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద అమౌంట్. నేను సింగరాయకొండలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను 1 lakh రూపీ వాళ్ళకి పెట్టిస్తున్నాను వాళ్ళు చాలా బాగా, అంటే వాళ్ళకి అంటే హెచ్పిసిఎల్ వాళ్ళు వాళ్ళని 1 lakhతో ఆడుకున్నారు. వాళ్ళు మొత్తం కొత్త బిజినెస్ ఒక్కడే ఆదాయం చేసే వరకు ఉన్నాడు ఫ్యామిలీలో. ఆయన బిజినెస్ చనిపోయాడు. ఈ 1 lakh వాళ్ళు థ్యాంక్ యూ. ఎవరు కూడా ఈ రహదారి నమస్కారాలు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్టేజ్ ముందు కూర్చుంటే డ్రైవర్లు, స్టూడెంట్స్, మన ఆఫీసర్లు, పత్రికా వారు అందరికి కూడా నా నమస్కారాలు. ఇప్పుడు సార్ చెప్పారు ఒక 1 lakh రూపీస్ ఇస్తే వాళ్ళ కళల్లో ఎంతో ఆనందం చూశారని మన హెచ్పిసిఎల్ సంబంధించిన ఆఫీసరు. అదేవిధంగా నేను ఈ ట్రాఫిక్లో లాస్ట్ 1.5 నుంచి చూస్తున్నటువంటి ఈ చెకింగ్లో మన ఆటో డ్రైవర్లు టౌన్లో ఈ ఎటువంటి ఆటో డ్రైవర్లైనా ఎటువంటి వాహన డ్రైవర్లైనా సరే నా దృష్టిలో 90% దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్. ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనం ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కాదు కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ దిస్. ఇప్పుడు 90% డ్రైవర్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్. ఆటో డ్రైవర్స్ కానీ ఇంకా ఈ వాహనాలు కానీ 90% ఎలిజిబుల్ కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే రూల్స్ ప్రకారం కాకుండా వాళ్ళ భార్య బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళపైన ఆధారపడినటువంటి ఇతరులు కూడా చాలా కష్టాలు పాలవుతారు. కాబట్టి దీనికి మనం చాలా స్పీడ్గా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, కన్సర్న్ అధికారులు అందరూ, మా పోలీస్ డిపార్ట్మెంటు, మా ఎస్ఐస్, సిఐ, మేము మన అధికారులు అందరం కూడా కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్ దీనికి సత్వర రెమెడీ మనం ఆలోచించి వాళ్ళందరి సహకారంతో
అందరికి కూడా ఈ బ్యాడ్జెస్ ఏ విధంగా వాళ్ళకి బ్యాడ్జెస్ ఇవ్వగలమో, వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేయగలము. సపోజ్ ఎందుకంటే ప్రతిరోజు మనం జిల్లాలో 1, 2, 3 కనీసం మినిమం 3 ఉంటాయి. ఒకటి గ్యారంటీగా ఉంటుంది, డెత్ మినిమం 1 డెత్ గ్యారంటీగా ఉంటుంది. యాక్సిడెంట్స్ అయితే ఒక 4 to 5 ఉంటాయి గ్యారంటీగా. ఈ 4 కూడా మనం ఎటువంటి సహాయం మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరమూ చేయలేము. మా రవాణా అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ వారు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ వారు కానీ ఎవరు ఎటువంటి సహాయం చేసే స్థితిలో ఉండము. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్యాడ్జీ పెట్టుకుని మాత్రమే ఈ వెహికల్ డ్రైవ్ చేసే స్కిల్ ఉంటుంది. అది లేకపోతే కామన్ మ్యాన్ డ్రైవింగ్ చేసినా, ఒక రైతు డ్రైవింగ్ చేసినా ఒకటే, ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేసినా ఒకటే, ఇంకెవరు చేసినా ఒకటే, పర్పస్ సర్వ్ కాదు. కాబట్టి దీనికి సత్వర రెమెడీ వాళ్ళని ఆపించేయాలా, లేదంటే వాళ్ళకి మనం ఫిట్ చేసి కండిషన్ ఎలాగా మనం వాళ్ళని అప్డేట్ చేయగలమో రెవెన్యూ, పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, అదర్